పవర్ స్టార్ యూత్ను ఉర్రూతలూగించే పదం. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే లక్షలాది మంది యువతకు ఒక ఆరాధ్య దైవం. ఆయన మాట ఒక మోటివేషన్. ఆయన్ను ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా అభిమానులు కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన తన నిర్ణయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. తన ఆలోచనలకు, నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. తనకు 40 కోట్లు ఆఫర్ వచ్చిన ఒక డీల్ను జస్ట్ ఫ్యాన్స్ కోసం రిజెక్ట్ చేశారు. ఒక టొబాకో బ్రాండ్ యాడ్ ఆఫర్ను ఒక కంపెనీ పవన్ ముందు పెట్టింది. దానికి 40 కోట్ల పారితోషికాన్ని అందిస్తామని చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దాన్ని సింపుల్గా తిరస్కరించి అందరినీ మెప్పించారు. వివరాల్లోకి వెళితే, ఒక ప్రముఖ టొబాకో కంపెనీ పవన్ కళ్యాణ్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవాలని భావించి ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చింది. 40 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. కానీ పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నో చెప్పేశారు. ఆయనకు టొబాకో, సిగరెట్ వంటి హానికర ఉత్పత్తుల యాడ్లు చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన యువత ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఎప్పుడూ స్పృహతో ఉంటారు. ఈ నిర్ణయం తర్వాత సోషల్ మీడియాలో మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరోగ్యం, యోగా, ఫిట్నెస్పై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు. తన అభిమానులు కూడా వాటిని అనుసరించాలని కోరుకుంటున్నారు.